So hi guys, so in this video we are going to discuss about already job చేస్తూ కెరీర్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చా. సో అదొకటి కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆర్ఎల్స్ కెరీర్ చేంజ్ అంటే ఏంటి అండ్ జనరల్గా మనం మాట్లాడుకుందాం. అసలు ఒక జాబ్ చేస్తూ నాన్ ఐటీ జాబ్ చేస్తూ ఐటీ జాబ్కి మనం షిఫ్ట్ అవ్వచ్చా వచ్చే టైంలో, వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో. సో దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఒక క్లారిటీ అనేది మనం అందరం తెలుసుకోవాలి. చాలా మంది ఏంటి అంటే చేస్తున్న మిస్టేక్ జనరల్గా ఏంటి అంటే ఒక జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ, నాన్ ఐటీ జాబో లేకపోతే సో అండ్ సో జాబ్ అనేది చేస్తూ ఉన్నారు. నాన్ ఐటీ జాబో, మార్కెటింగ్ జాబో, ఇంకొక జాబో చేస్తూ ఉన్నారు. ఈ జాబ్ చేస్తూ ఈ ఐటీ జాబ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకొని ప్లాన్ చేసుకుంటారు. దానికి సంబంధించి ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయో నేను మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనము నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకు కంప్లీట్లీ ఐటీ అనేది కొత్త. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే దానికి మనం టైం అనేది ఎక్కువ కేటాయించాలి. నాన్ ఐటీ జాబ్ అనేది రోజుకి 10 గంటలు పోతే ఆ తర్వాత మనకు అనేది చాలా తక్కువ టైం అనేది మిగులుతుంది. నాకు ఫైనాన్షియల్ బ్యాకప్ లేదు సార్, నేను ఈ జాబ్ చేస్తేనే నేను దానికి షిఫ్ట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా? అవుతుంది. ఎప్పుడంటే మీరు కంపల్సరీ ఓవరాల్గా 6 months టైం అనేది తీసుకోవాలి. 6 months అంటే తక్కువగా నాకు నెలలో జాబ్ అయిపోతుందా, నాకు 2 నెలల్లో జాబ్ అయిపోతుందా, ఈ జాబ్ అయిపోగానే ఈ జాబ్ రిజైన్ అవ్వగానే నెక్స్ట్ డేనే నేను ఇంకొక జాబ్లో షిఫ్ట్ అవ్వచ్చా? నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కంపల్సరీ ఎవరైనా కానీ వాళ్ళ ఓన్గానే క్రాక్ చేసుకోవాల్సిన పరిస్థితులు అనేవి ప్రజెంట్ ఉన్నాయి. ఇది మనం గుర్తించాలి. ఓన్గా క్రాక్ చేసుకోవాలి అంటే దానికి కొంత టైం అనేది మనం కేటాయించాలి. అండ్ దాంతోపాటు ఏంటి అంటే ఈ ఫైనాన్షియల్ బ్యాకప్ అంటే మనం ఒకవేళ కోచింగ్ తీసుకుంటూ మనం ఒక జాబ్ చేస్తూ కోచింగ్ తీసుకోవచ్చు. కానీ కంప్లీట్గా జాబ్ ట్రయల్స్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మనం కంపల్సరీగా ఫుల్ ఫోకస్ అనేది జాబ్ ట్రయల్స్ మీద పెట్టాలి. ఆ టైంలో మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ ఏదైనా ఉంటే దాని గురించి కాకుండా ప్రజెంట్ తెచ్చుకోబోయే జాబ్ గురించి మీరు ఆలోచించాలి. దానికి ఎక్కువ టైం అనేది మీరు కేటాయించాలి. అట్లా కాకుండా కొంతమంది ఉంటారు, కొంతమంది నాన్ ఐటీ జాబ్ చేస్తూ లేకపోతే వేరే జాబ్స్ చేస్తూ ఐటీలోకి షిఫ్ట్ అవుతారు. ఎలాగా వాళ్ళకి ఎక్కువ టైం అనేది జాబ్లో అంత స్ట్రెస్ ఉండదు. అలాంటి పర్సన్స్ ఉంటారు, అలాంటి జాబ్స్ ఉంటాయి. అలాంటి జాబ్స్ వల్ల అయితే మీరు ట్రై చేయొచ్చు. కానీ కంప్లీట్లీ స్ట్రెస్ జాబ్ ఉంది, రోజు 14 గంటలు, 10 గంటలు, 12 గంటలు మీరు ఆల్రెడీ కరెంట్లీ వర్కింగ్ జాబ్లోనే ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రం రిస్క్ తీసుకోకండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిఎఫ్ అకౌంట్ ఉంటే నాకు నెక్స్ట్ జాబ్ ప్రాబ్లం అవుతుందా? ఇక్కడ ఏంటి అంటే చాలా క్లారిటీగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రీసెంట్గా ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు, టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ వచ్చింది. అతనికి ఓపెన్గా 2 పిఎఫ్ అకౌంట్స్ ఓపెన్లో ఉన్నాయి, క్లోజ్ కూడా కాలేదు, ఓపెన్లో ఉన్నాయి. కొత్త అకౌంట్ కొత్త జాబ్లో జాయిన్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక పర్సన్ అయితే 1 year అవుతుంది. టాప్ ఎంఎన్సీ కంపెనీ, బ్యాక్గ్రౌండ్ స్ట్రిక్ట్గా ఉంటుంది అనుకునే టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఒకటే. జస్ట్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ కంపెనీ నేమ్ రైట్ నౌ. అయితే తను జాబ్ చేసుకుంటున్నాడు. తను నా దగ్గరికి వచ్చాడు, కౌన్సిలింగ్, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ వచ్చాడు. ఏంటి అనేది వచ్చాడు, ఎట్లా చేద్దాం సార్, ఏంది పరిస్థితి అనేది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ అనే సబ్జెక్ట్ మీద ఉండాలి. తన ఓన్గా తను క్రాక్ చేసుకున్నాడు, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తన ఓన్గానే తను క్రాక్ చేసుకున్నాడు. క్రాక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాడు. మేజర్ కాంప్లికేషన్ చాలా మంది అడిగేది ఏంటి అంటే పిఎఫ్ ప్రాబ్లం అవుతుందా, పిఎఫ్ ప్రాబ్లం అవుతుందా, పిఎఫ్ ప్రాబ్లం అవుతుందా. పిఎఫ్ అనేది డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. కొన్ని కంపెనీలు చాలా సీరియస్గా చెక్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ లైట్ తీసుకుంటాయి. అన్ని కంపెనీస్ పిఎఫ్ మీద ఫోకస్ పెడతాయని చెప్పలేం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ప్రాసెస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది డెప్త్ అనేది వాళ్ళు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? ఇదొక విషయం మీరు అందరూ గుర్తించాలి. అండ్ లొకేషన్ కాంప్లికేషన్ అంటే నెక్స్ట్ వచ్చేది లొకేషన్. నాకు హైదరాబాద్లోనే కావాలి, నా హైదరాబాద్లో లేకపోతే పాత బస్తీలో కావాలి, లేకపోతే నాకు మాదాపూర్లోనే కావాలి, నాకు గచ్చిబౌలిలో కావాలి, కొండాపూర్లో కావాలి. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. వేర్ ఎవర్ యూ గాట్ ద జాబ్ యూ నీడ్ టు గో. ఇఫ్ యూఆర్ ఇనిషియల్గా నువ్వు ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళి చేసుకునేటట్లు ఉండాలి. తర్వాత నువ్వు మార్చుకోవచ్చు. నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకోటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ జాబ్, డెఫినెట్లీ ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళాలి. తర్వాత కావాలంటే 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ నువ్వు వేరే బ్రాంచ్కి, నీకు అనుకున్న హైదరాబాద్ బ్రాంచ్కో లేకపోతే కొండాపూర్కో గచ్చిబౌలికో ఉన్న కంపెనీ ఎత్తుక్కొని అప్పుడు జాయిన్ అవ్వు. స్టార్టింగ్లోనే నాకు ఇక్కడే కావాలని కూర్చుంటే చాలా టైం పడుతుంది. జనరల్గా చాలా మంది అడుగుతా ఉన్నారు, ఎన్ని నెలలు పడుతుంది సార్, నాకు 1 నెలలో జాబ్ వచ్చేస్తుందా, 1 నెలలో సాఫ్ట్వేర్ జాబ్ అనేది వస్తుందా? మినిమం 6 months పడుతుందండి. మినిమం 6 months జెన్యున్గా కరెక్ట్గా మ్యాక్సిమం 6 months పడుతుంది. ఎందుకంటే కోర్సు ట్రైనింగ్ తీసుకోవడానికే మీకు 2 నుంచి 3 నెలలు పడుతుంది. 2 నుంచి 3 నెలలు పట్టిన తర్వాత మీరు దాన్ని ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ
కోర్స్ తీసుకోవడం ఒకటే కాదు, దాంతో ప్యారలల్గా ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్యారలల్గా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ప్యారలల్గా మీరు ప్రాపర్గా అసలు ఏంటి పరిస్థితి అనేది దానికి తగ్గట్టు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి. ఆల్రెడీ ఒకవేళ ఎగ్జిస్టింగ్ జాబ్ ఉంటే ఆ జాబ్ చేసుకుంటూ ముందు మనం మేనేజ్ చేసుకోవాలి. 3 months కోచింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ జాబ్ ట్రయల్స్లో వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. మనం జాబ్ ప్రొఫైల్ రెడీ చేయాలి, ప్రొఫైల్ నౌకరీలో ఎక్కించాలి, అన్నింటిలో ఎక్కించిన తర్వాత మీరు జాబ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి. సో దెర్ ఈజ్ ఇక్కడ చాలా క్లారిటీ ఏంటి అంటే, మనము ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు, ఎంటైర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు, ఈ జాబ్ నుంచి దాంట్లో నుంచి ఇంకో దాంట్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ రైట్ డెసిషన్ అనేది తీసుకోవాలి, రైట్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కాంప్లికేషన్స్. ఏది పిఎఫ్ ఒక కాంప్లికేషన్, ఆల్రెడీ కరెంట్ జాబ్ చేస్తూ మనము కొత్త జాబ్ ట్రై చేసుకుని ఇదొక కాంప్లికేషన్. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం ప్రాక్టీస్కి పెట్టాలి. క్లాసులు వినరు, ప్రాక్టీస్ చేయరు, గొంతమ్మ కోరికలు కోరుతారు. నాకు జాబ్ రావాలి, అర్జెంట్గా రాత్రి కల్లో నాకు జాబ్ రావాలి. డబ్బులు కడతారు, డబ్బులు టైంకి కడతారు, డబ్బులు అందరు అంటే కోర్స్ జాయిన్ అవ్వగానే డబ్బులు కడతారు. డబ్బులు కట్టిన తర్వాత టైం టు టైం మనం క్లాసులు వింటాము, కొన్నిసార్లు వినము, తర్వాత నాకు జాబ్ రావాలంటారు, ప్రాక్టీస్ చేయము, కానీ జాబ్ రావాలి. నాట్ పాసిబుల్ అండి. కష్టపడకుండా మీరు ఓవర్కమ్ చేయాలి ఏదైనా సిచ్యువేషన్ అంటే నాట్ పాసిబుల్. కష్టపడకపోతే కష్టమే, ఎవ్వరు మీకు సపోర్ట్ చేయరు. ఇంకొక విషయం, మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి డౌట్లు అడుగుతామంటే ఎంత వరస్ట్ ఫ్యాకల్టీకైనా, ఇంకా వరస్ట్లో వరస్ట్ అయితే మనం ఏం చేయలేము, ఎంత వరస్ట్ పర్సన్కైనా కానీ, ఎంత వరస్ట్ మెంటర్ ఫ్యాకల్టీకైనా కానీ, అరే వీడు నన్ను అడుగుతున్నాడు, ఇంకా నేర్చుకొని ఇంకా వీడికి సమాధానం చెప్పాలని ప్రతి గురువుకు ఉంటుందండి. ప్రతి గురువుకి ఇది ఉంటుంది. కష్టపడుతున్నాడు రా వీడు అడుగుతున్నాడు రా, ఈ డౌట్లు నేను చెప్పాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డౌట్లే అడగం మనం, ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయం కాబట్టి. ఒక నెలలో మనం ఒక జాబ్ రావాలి, ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే కష్టం, గుర్తుపెట్టుకోండి. ఓకే, 6 months మినిమం పడుతుంది, మాక్సిమం 6 months పడుతుంది, మినిమం కాదు మాక్సిమం 6 months పడుతుంది ఒక కెరీర్ నుంచి ఒక కెరీర్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.